107వ కీర్తన 9వ వాక్యములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి కొనిన వాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని ఇక్కడ రాయబడి ఉంది. చాలా మందికి ఆశలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథములో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు విశ్వాసము ద్వారా మరి దేవుడు చెయ్యగలడు అన్న ఆశ అబ్రాహాం యొక్క జీవితంలో, శారా యొక్క జీవితంలో ఉందని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారంగా మనం గాని గమనించగలిగితే ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. కనుక అబ్రాహాం యొక్క ఆశ నెరవేర్చినటువంటి దేవుడు, శారా యొక్క ఆశ నెరవేర్చినటువంటి దేవుడు. ఏంటి వాళ్ళ ఆశ అంటే సంతానము లేని సందర్భాల్లో దేవుడు ఇవ్వగలడు అన్న ప్రకటమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. కనుక దేవుడు తప్పక వారి జీవితంలో అలాంటి మేలు చేసి ఉన్నాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అంత మాత్రమే కాదండి, హన్నాను గారిని చూస్తే ఎన్నో నిందలు, అవమానాలు, ఇరుగు పొరుగు వారి యొక్క మాటలు, ఇంటి వారి మాటలు తట్టుకోలేనటువంటి స్థితి. ఏం చేయాలో అర్థం కాల. దేవుని దగ్గరికి వెళ్తే నా మనవి ఆలకిస్తే నా జీవితంలో మరి యొక్క నిందలన్నీ తొలగిపోతాయని ఒక ఆశతో దైవ సన్నిధికి వెళ్ళింది. దేవుడు వాక్యం చెప్తుంది ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడని. కనుక ఏడ్చి ప్రార్థన చేసుకుంది. దేవుడు ఆమె ప్రార్థన అంగీకరించాడు. ఆమె ఆశను తృప్తిపరిచి చక్కని మగబిడ్డనిచ్చాడు. అబ్రహాం విషయంలో మగబిడ్డని ఇచ్చాడు. అదేవిధంగా హన్నా విషయంలో కూడా మగబిడ్డనిచ్చాడని దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. కనుక ఈ రాత్రి ఏ ఆశను కలిగి ఉన్నావో నిశ్చయముగా నీ ఆశలన్నీ ఆయన తీర్చగలిగిన వాడై ఉన్నాడు. ఆశ కలిగిన ప్రతి ప్రాణమును ఆయన తృప్తిపరచగలిగి ఉన్నాడు. ఒక్కొక్కరి జీవితంలో ఇలాగుంటుంది. మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో శతాధిపతి యొక్క దాసుడు ఉన్నాడు. ఆయన 100 మంది ఉంటారండి. రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అలాంటి స్థితి. కానీ దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకొని ఎప్పుడైతే దేవుణ్ణి అడిగాడో ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట మీద ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఈరోజు దేవుని మాట మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే, ఆశతో దైవ సన్నిధికి రాగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితాన్ని మేలు చేయగలిగిన వాడు. మీరు కానీ మార్క్స్ వార్త మనం 5వ అధ్యాయం 25వ వాక్యంలో కానీ చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంది. ఒక్కసారి ఆయన వస్త్రమును ముట్టినా బాగుపడదని ఆయన ఆశతో వెళ్ళింది. నిశ్చయముగా వస్త్రాన్ని ముట్టింది. ఆమె యొక్క రక్తధార కట్టిందని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎన్నో వైద్యుల చేత తిప్పలు పడినప్పటికీ కానీ దేవుడు బాగు చేయగలడన్న నమ్మకం, ఆశ ఆమె జీవితంలో ఎప్పుడైతే కలిగిందో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిన దేవుని యొక్క మాట సత్యం కనుక వారి జీవితాల్లో ఇలాంటి గొప్ప కార్యాలు జరిగాయి. మరి నువ్వు కూడా ఆశ